హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి 2 మీటర్స్ తీసుకున్నాం అనమాట. 5 years బేబీకి క్రాప్ టాప్ అలాగే లెహంగా స్టిచ్ చేస్తున్నాము. ఇది పెద్ద పన్నాలో తీసుకున్నాం కాబట్టి మాకు క్రాప్ టాప్ అలాగే లెహంగా రెండు కూడా ఒకే దాంట్లో వచ్చేస్తాయి. అండ్ ఇక్కడైతే నేను బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపించబోతున్నాను. నేను ఆల్రెడీ ఒక లెహంగా అండ్ బ్లౌజ్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను. సేమ్ అదే మెజర్మెంట్ పెట్టేసుకొని మేము ఇక్కడ స్టిచ్ చేసేస్తున్నాం అనమాట. అంటే ఆల్రెడీ కట్ చేసిన దాన్నే మళ్ళీ వేసేసుకొని ఇంకో దానిపైన కట్ చేస్తున్నాము. అలా అర్థం కాదనేసి మళ్ళీ మేము మార్కింగ్ చేసుకున్న బిఫోర్ కటింగ్ వీడియో ఉంది కదా, ఆ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ షోల్డర్ వచ్చేసి 4.5 inches, అలాగే ఆర్మ్ డౌన్ వచ్చేసి 4.5 inches, నెక్ విడ్త్ వచ్చేసి 2 inches తీసుకొని ఆర్మ్ డౌన్ దగ్గర ఇదిగోండి ఇలా స్కేల్తో జస్ట్ ఇలా ఒక రౌండ్ అనేది వేసేసుకోండి. చెస్ట్ వచ్చేసి 5 inches, అలాగే వేస్ట్ కూడా 5 inches తీసుకొని ఒక 2 inches మార్జిన్ కోసం తీసుకోండి. అండ్ మొత్తం చంక రౌండ్ వచ్చేసి 9 inches అనమాట. ఇది డబుల్ ఫోల్డ్ మీద ఉంది కాబట్టి 4.5 inches వచ్చే వరకు ఇలా జస్ట్ చిన్నగా అడ్జస్ట్ చేసేసుకొని కొంచెం క్రాస్ అనేది తీసేసుకోండి. ఇక్కడ నేను ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ నెక్ డెప్త్ తీసుకుంటున్నాను అనమాట. 3.5 inches తీసుకున్నాము. ఆల్రెడీ 1/2 inch అనేది మనకి పైన స్టిచ్చింగ్లో వెళ్ళిపోతుంది కదా, ఆల్రెడీ పైన కూడా మార్కింగ్ చేసుకున్నాము. కింద కూడా 1/2 inch ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకున్నాం అనమాట. ఇవి ఖర్చుల కోసము. అండ్ మనకి రెడీ మెజర్మెంట్ వచ్చేసి 10 inches రావాలి. ఇదిగోండి ఇదంతా కూడా ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట నీట్గా. ఆల్రెడీ ఏంటంటే నేను మార్కింగ్ చేసి స్టిచ్ చేసిన వీడియో ఉంది కాబట్టి అదే మార్కింగ్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. ఈ వీడియోలో చూపించే బ్లౌజ్ వచ్చేసి వేరే బ్లౌజ్ అనమాట. సేమ్ అదే తీసేసుకొని ఇక్కడైతే మేము ఈ బ్లౌజ్కి కూడా ఇదిగోండి ఇలాగే అయితే కట్ చేసేసుకుంటున్నాం అనమాట. మీకు ఒక ఐడియా కోసము బిఫోర్ నేను కట్ చేసి మార్కింగ్ చేసింది మొత్తం అంతా కూడా, అందుకనే ఈ బ్లూ కలర్ క్లాత్ అయితే చూపించాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇదిగోండి సేమ్ ఇదే వేలో మనం మొత్తం అంతా కట్ చేసేసుకోవాలి. అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకున్నాం అనమాట. ఇందులో కొంచెం ప్లెయిన్ అలాగే కొంచెం వర్క్ వచ్చింది కదా, ఆ ప్లెయిన్ వచ్చిందేమో మేము నెక్ దగ్గరికి పెట్టేసుకుని కిందేమో కొంచెం వర్క్ వచ్చింది పెట్టుకున్నాము. ఇదిగోండి ఆల్రెడీ లెహంగా కూడా కట్ చేశాను, అది వేరే వీడియోలో షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ నెక్ దగ్గర నుంచి ఒక సైడ్కి అయితే కనుక ఇదిగోండి ఇలా ఆర్మ్ డౌన్లోకి పెట్టేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే ఇది సింగిల్ షోల్డర్ వస్తుంది అనమాట. రైట్ సైడ్ షోల్డర్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ ఏమో చిన్న ఒక స్ట్రిప్ లాగా వస్తుంది. ఇక్కడ మేము కాటన్ అలాగే క్రేప్ లైనింగ్స్ తీసుకున్నాము. 1.5 meter, 1/2 meter వచ్చేసి బాడీకి వచ్చేస్తుంది, ఇంకొక 1 meter వచ్చేసి కింద లెహంగాలోకి అయితే లైనింగ్ వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి ఇక్కడైతే అయిపోయింది. అండ్ హ్యాండ్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, 8 inches ఏమో హైట్ పెట్టుకుని మిగిలిందేమో జస్ట్ ఇలా ఒక పెద్దవాళ్ళ హ్యాండ్ ఉంటుంది కదా, అలా ఒక హ్యాండ్ లాగా కట్ చేసేసుకొని పెట్టేసుకొని దాన్ని డబుల్ ఫోల్డ్ వేసి స్టిచ్ చేయాలి. అది ఎలా స్టిచ్ చేయాలి అనేది కూడా నేను వీడియోలో చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇదిగోండి ఈ క్రేప్ అనేది మనకి మిడిల్లోకి వెళ్ళాలన్నమాట. ఇలా ఒక 2 లైనింగ్స్ యాడ్ చేసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. నార్మల్గా స్టిచ్ చేసేసుకుంటే కనుక ఏం ప్రాబ్లం ఉండదు. బట్ ఇక్కడ నేనేంటంటే మొత్తం అంతా కూడా స్టిచ్ చేసేసి దీన్ని టర్న్ చేస్తానన్నమాట. అంటే సైడ్స్లో మనం ఓవర్లాక్ చేసుకోకపోయినా పర్వాలేదు. ఇక్కడ సీక్వెన్సీ మేము తీసుకున్నాం కాబట్టి ఇది ఏమవుతుందంటే పిల్లలకి కొంచెం గుచ్చుకొని ఇచ్చింగ్ లాగా రావడం అలా ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఇలా టర్న్ చేయాలంటే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. లేదు ఇలా మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది, మా వల్ల కావట్లేదంటే జస్ట్ ఒకదాని మీద ఒకటి మీకు ఏ ప్లేసెస్లో ఏ లైనింగ్స్ రావాలో అవి వేసేసుకొని అప్పుడు మీరు నెక్కి హ్యాండ్స్కి చక్కగా మొత్తం సైడ్ ఇలా ఉంటుంది కదా క్రాస్ బెల్ట్ లాగా తీసేసుకొని స్టిచ్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ పెట్టేది కూడా స్లీవ్లెస్సే కాబట్టి అందుకనే టర్న్ చేసేస్తున్నాను. లేదు మీరు హ్యాండ్స్ పెట్టుకునే లెక్క అయితే కనుక నార్మల్గా పెట్టేసుకుని టర్న్ చేయకుండా ఓవర్లాక్ అనేది చేయించుకోండి. పిల్లలకి ఏది స్టిచ్ చేసినా సరే ఖచ్చితంగా ఓవర్లాక్ అయితే చేయించండి. కాటన్వి అలా అనుకోండి ప్రాబ్లం లేదు. ఇలా నెట్టెడ్వి కానీ సీక్వెన్స్ వర్క్ వచ్చినవి కానీ అలాంటివన్నిటికీ కూడా ఖచ్చితంగా మనము ఓవర్లాక్ అనేది చేయించుకోవాలన్నమాట. అప్పుడు పిల్లలు కూడా ఇంకొంచెం ఎక్కువసేపు కంఫర్టబుల్గా అదే డ్రెస్తో ఉండడానికి అయితే ఇష్టపడతారు. అండ్ ఇక్కడ చుట్టూ మొత్తం అంతా కూడా నేను టాప్ స్టిచ్ వేసేస్తున్నాను, చూసారు కదా. ఇలా టాప్ స్టిచ్ వేసేసి తర్వాత లాస్ట్లో నేను కింద అనేది స్టిచ్ చేస్తాను. అండ్ కింద చాలామంది ఏం చేస్తారంటే ఎగ్జాక్ట్గా లైనింగ్తో పాటే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసి పెట్టేసుకుంటారు. అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇదంతా స్టిచ్ చేసి ఇలా తిరగేసిన తర్వాత కొంచెం క్లాత్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అందుకని లాస్ట్లో కట్ చేసుకొని స్టిచ్ వేసుకుంటే సరిపోద్ది. అండ్ ఇక్కడ నేను వచ్చేసి డాట్స్ మిడిల్లోకి వేస్తున్నాను.
ఇదిగోండి 3.5 ఇంచెస్ అంటే కింద ఒక 2 ఇంచెస్ వదిలేసి 2 ఇంచెస్ పైనుంచి 3.5 ఇంచెస్కి ఇలా పెట్టుకొని సన్నగా డాట్స్ అనేది వేసుకోవాలి. మీకు ఇంకొంచెం పెద్దగా కావాలంటే వేసుకోవచ్చు, ఇలా సన్నగా కావాలంటే సన్నగా అయినా వేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా వేసేసుకొని తర్వాత ఇక్కడైతే ఒక స్ట్రిప్ కట్ చేస్తున్నాం అనమాట. వేస్ట్ దగ్గర వేస్ట్ పార్ట్కి వేయడానికి. ఇక్కడ యాక్చువల్లీ మేము ఏంటంటే క్రేప్ యూజ్ చేసాము. క్రేప్ కంటే కూడా సాటిన్ యూజ్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే బిఫోర్ నేను ఒక డ్రెస్ పెట్టాను కదా, సో అందులో అయితే మేము బ్లూ కలర్ సాటిన్ యూజ్ చేసాము. ఆ సాటిన్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి లుక్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది అనమాట. మనము పిల్లల్ని ఏదైనా ఫంక్షన్కి పార్టీస్కి అట్లా తీసుకెళ్ళినప్పుడు లైట్ అనేది ఆ సాటిన్ మీద పడ్డది అనుకోండి, డ్రెస్ అంతా కూడా మెరుస్తుంది. ఎందుకంటే నెట్ అనేది ఎక్కువ లోపల వేసిన లైనింగ్ అనేది విజిబుల్ అయిపోతుంది అనమాట నెట్ క్లాత్స్తో మనము బట్టలు కుట్టినప్పుడు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇదిగోండి మొత్తము ఇలా స్టిచ్ చేసేసుకుని తర్వాత మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. మీరు దీన్ని టర్న్ చేసుకుని కావాలంటే స్టిచ్ వేసేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే స్టిచ్ వేసేస్తున్నాను, లేదంటే మీరు హ్యాండ్ వర్క్ కావాలన్నా చేసుకోవచ్చు. బిఫోర్ నేను బ్లౌజ్ కుట్టిన దానికైతే కనుక హ్యాండ్ వర్క్ చేసామన్నమాట. ఇదిగోండి ఇలాగా ఇలా స్టిచ్ చేసేసుకొని సేమ్ ఇలాగే ఒక 2 పార్ట్స్ అనేది రెడీ చేసేసుకోవాలి. రెడీ చేసేసుకొని ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర కూడా ఏం గుచ్చుకోవడానికి ఉండవు అనమాట ఇంకా. ఎందుకంటే ఆల్రెడీ నేను మొత్తం అంతా స్టిచ్ వేసేసి టర్న్ చేసేసాను కదా, సో అందుకని ఇదిగోండి ఇక్కడ అయిపోయింది కదా. ఇక్కడ నేను హ్యాండ్ అనేది కింద సైడ్ జస్ట్ ఒక చిన్నగా ఫోల్డ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి 2 వేస్లో మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి సింగిల్ వేలో, అంటే ఇది ఒకటే లైన్లో పెట్టేసుకుంటే కనుక ఫోల్డ్ చేసుకోకుండా ఇలా కింద లాస్ట్లో ఫోల్డ్ చేసేసుకొని దీన్ని మొత్తం చిన్నగా కుచ్చు పెట్టుకుంటూ హ్యాండ్ కతికేసుకోవాలి. అండ్ దీని మీద ఇంకొక 2 ఇంచెస్ స్ట్రిప్ అనేది తీసుకొని ప్లెయిన్ది, దాన్ని కూడా చివర ఎడ్జెస్ ఉన్నాయి కదా, సో ఆ ఎడ్జెస్ అనేది చిన్నగా కుట్టేసుకోవాలన్నమాట. ఇలా కుట్టేసుకొని ఇవి రెండిటికి అతికేసుకోవాలి. పైన ఉంది కదా, ఇది కొంచెం క్రాస్గానే ఉంటుంది, మనం హ్యాండ్ లాగా కట్ చేస్తాం కదా, సో అందుకని ఇదిగోండి ఇదే వేలో మొత్తం అంతా ఇలా దానిపైనే స్టిచ్ చేసేసుకుని ఇక్కడ నాకు కొంచెం క్లాత్ అయితే తగ్గింది, అక్కడ నేను కట్ చేసేస్తాను, ప్రాబ్లం లేదు. ఇక్కడ నేను ఆర్మ్ రౌండ్ ఉంది కదా, ఆర్మ్ రౌండ్ వచ్చేసి మనకి 9 ఇంచెస్. సో ఆ 9 ఇంచెస్కి మనం ఇంకొంచెం ఎక్స్ట్రాగా క్లాత్ తీసుకుంటే కుచ్చు పెట్టడానికి సరిపోతుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ చూడండి చిన్నగా కుచ్చు పెట్టేస్తున్నాను. మనం డబల్ లేయర్లో తీసుకున్నాం ఆల్రెడీ ఇక్కడ, అంటే పైన ఇంకొక చిన్న ఒక 2 ఇంచెస్ క్లాత్, అలాగే కింద ఒకటి. ఇది ఒక మోడల్ అనమాట. అంటే కింద వేసాను కదా ఆ లేయర్, 8 ఇంచెస్ లేయర్ వేసాను కాబట్టి ఆ 8 ఇంచెస్ అనేది మనకి ఏమవుతుందంటే ఎల్బో వరకు వచ్చేస్తుంది. అంటే మనకి ఎల్బోస్ వరకు వస్తాయి చూడండి, సేమ్ అదే వేలో ఎల్బో వరకు వస్తుంది. అండ్ ఇక్కడ నేను సైడ్స్ కూడా జాయింట్స్ చేసేస్తున్నాను. అదిగోండి ఇలా ఒక 2-3 స్టిచెస్ అనేది వేసేసుకొని ఇక్కడ నేనైతే కనుక బ్యాక్ సైడ్ హుక్సే పెడతాను. సో అందుకని ముందే హుక్స్కి అయితే కట్ చేయలేదు, ఎందుకంటే మనకి ముందే హుక్స్ అవన్నీ కట్ చేసుకొని ఏ పార్ట్ దేనికి వేయాలి అనేది ఆలోచించడానికి కొంచెం కన్ఫ్యూజ్ కూడా అయిపోతూ ఉంటాము, టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో మ్యాక్సిమం నేను ఎప్పుడైనా ఇలా హుక్స్ పెట్టాలంటే కనుక మొత్తం టోటల్ పార్ట్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు పెట్టుకుంటాను. ఇక్కడ నేను ఒక 1 ఇంచ్ అనేది విడ్త్, అలాగే 10 ఇంచెస్ లెంత్లో నేను ఒక స్ట్రిప్ అనేది తీసుకొని మనకి ఎగ్జాక్ట్గా ఎక్కడైతే షోల్డర్ పాయింట్ వస్తుందో సో అదే షోల్డర్ పాయింట్, ఇదిగోండి ఇదైతే కరెక్ట్గా సరిపోయింది నాకు. 10 ఇంచెస్ తీసుకొని ఒక 1/2 ఇంచ్ ఖర్చులాగా ఉండేలాగా పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇప్పుడు ఇదంతా కంప్లీట్ అయిపోయింది కదా, సో నేను బ్యాక్ సైడ్లో ఉండే ఇప్పుడు హుక్స్ పట్టి అనేది కట్ చేస్తాను. చూడండి ఇదిగోండి ఇలా టర్న్ చేసేసుకొని మనము 1/2 ఇంచ్కి పెట్టేసుకొని ఎగ్జాక్ట్గా హాఫ్ ఫోల్డ్ అనేది చేసేసుకొని ఈ హాఫ్ ఫోల్డ్ ఎగ్జాక్ట్గా ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఇలా కట్ చేసుకొని ఇప్పుడు మీరు వేసుకోండి. ఇలా వేసుకుంటే కనుక టైం చాలా సేవ్ అవుతుంది. నేనైతే మ్యాక్సిమం ఎలాంటివైనా సరే బ్యాక్ ఓపెన్ లేదా ఇలా హుక్స్ పట్టీలు వేయాలంటే కనుక మ్యాక్సిమం ఇలాగే ఫాలో అవుతాను. మనకి టైం అనేది చాలా సేవ్ అయిపోతుంది అనమాట ఇట్లా స్టిచ్ చేయడం వల్ల. ఇలా పెట్టేసుకొని హుక్స్ పట్టి అలాగే తాళ్ళు పట్టి 2 కూడా స్టిచ్ చేసేసుకోండి. దీనికి సంబంధించిన లెహంగా వచ్చేసి నేను వేరే వీడియోలో షేర్ చేస్తాను. ఆల్రెడీ ఒక క్రాప్ టాప్ అలాగే లెహంగా వచ్చేసి మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే కనుక ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఇలాంటి మోడల్స్ అయితే కనుక మనము ఎక్కువ మనీ పెట్టుకొని
బొటెక్స్లో వాటిలో స్టిచ్ చేయించుకోవాల్సిన అవసరం ఏమి ఉండదండి. చాలా ఈజీగా మనమే ఇంట్లో అయితే స్టిచ్ చేసేసుకోవచ్చు. యాక్చువల్లీ ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ పాప కోసం మేము ఎప్పటి నుంచో డిజైనర్ డ్రెస్సెస్ అనేది చేద్దాం అనుకుంటున్నాం కానీ అవ్వలేదన్నమాట. మొన్న నేను లాస్ట్ టైం ఓట్ వేయడానికి ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకా లక్కీగా ఇద్దరము కలిసాము. 2 డేస్ ఇంకా కొంచెం గ్యాప్ కూడా ఉండడం వల్ల ఇంకా మేమిద్దరము ఇలా ప్లాన్ చేసుకుని స్టిచ్చింగ్ అయితే చేసేసాము. 2 డేస్లో 3 డ్రెసెస్ అయితే చేస్తాం అనమాట. కొంచెం డిజైనర్ వేర్గానే. సరే మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అనేసి వీడియో కూడా అన్‌ప్లాన్డ్‌గానే తీసాము. ఇంకా తీసేసి ఇదిగోండి మీతో అయితే ఇలా షేర్ చేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడైతే మొత్తం అంతా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఎక్కడికైతే ఇది కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి ఇలా మనకి ఫినిషింగ్ ఉంటదనమాట. అండ్ ఇక్కడ మేమేంటంటే కింద వేసాం కదా 8 ఇంచెస్. సో అది ఎల్బో వరకు వస్తదనేసి మేమైతే దాన్ని ఎల్బో వరకు ప్రిఫర్ చేయలేదు. నేనే మోడల్ కోసము ఫస్ట్ మీకోసం అయితే అలా నేను స్టిచ్ చేసి చూపించాను. బట్ నేను ఇక్కడ ఏంటంటే డబుల్ ఫోల్డ్ అనేది స్టిచ్ చేసేసాను అనమాట. ఇక్కడ వేస్ట్‌కి అయితే ఇలా చిన్నగా బెల్ట్ లాగా ఒక లేస్ వేసాను అనమాట. సేమ్ అదే కలర్ కొంచెం కాపర్ అండ్ లైట్ పింక్ కలర్‌లో ఉన్నది. హ్యాండ్స్‌కి అలాగే నెక్‌కి మొత్తం లేస్ వేసాను. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.